అమెరికా ఈ రోజు అగ్రరాజ్యమైన హోదాలో ఉన్నదంటే దానికి కారణం తన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ వెపన్స్, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, $31 ట్రిలియన్ ఎకానమీ. ఇవేవీ కావు, ఆ దేశం నరాన్ని నిండి ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థం. అమెరికా కన్ను ఒక దాని మీద పడింది అని అంటే దాన్ని దక్కించుకోవడం కోసం ఏ నీచానికన్నా ఒడిగడుతుంది. అమెరికా చేసే అలాంటి ఒక నీచ నికృష్టమైన పనే ఈ ప్రాక్సీ వార్. మీకు ఇప్పుడు అమెరికా తను అనుకున్నది సాధించడానికి ఎంతవరకు తెగిస్తుందనేది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. అది ఇయర్ 2000. ఇరాక్ లీడర్ అయిన సద్దాం హుసేన్ అమెరికన్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా డాలర్ను యూరోతో రీప్లేస్ చేద్దాం అనుకున్నారు. ఈ రోజు అమెరికా $31 ట్రిలియన్ ఎకానమీగా మారిందంటే దానికి కారణం ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ డాలర్ను వేరే దేశాలతో ట్రేడ్ కోసం వాడడమే. ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ కూడా తమ దగ్గర డాలర్స్ను రిజర్వ్లో పెట్టుకుంటుంది. ఒక దేశం ఎంత స్టేబుల్గా ఉన్నదనేది తన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్తోనే చెప్తారు. ఏ రోజైతే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం డాలర్ను వాడటం ఆపేస్తారో ఆ రోజు అమెరికన్ ఎకానమీ కుప్పకూలిపోతుంది. ఈ డాలర్కి ఎక్కడ ఆల్టర్నేటివ్ వస్తుందనే భయంతోనే అమెరికా ప్రతి దేశం యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో వేలు పెడుతుంది. అందులోనూ ఎక్కడ ఆయిల్ ఉంటుందో అక్కడ అమెరికా కన్ను పడుతుంది. అమెరికా కన్నుపడ్డ దేశం అమెరికా మాట వింటే సరే, లేదంటే ఆ కంట్రీలో ఉండే రెబల్స్ ఫండింగ్ చేస్తుంది. మీడియాను కొనేసి ఆ లీడర్ మీద ఫేక్ ప్రాపగండా సృష్టిస్తుంది. మొత్తానికి ఆ కంట్రీలో ఒక సివిల్ వార్నే సృష్టిస్తుంది. ఆ తర్వాత ప్రజలతోనే ఆ లీడర్ను బయటికి గెంటించేయడమో లేదా చంపించేయడమో చేస్తుంది. ఆ తర్వాత తనకు అనుకూలంగా ఉండే ఒక పపెట్ను ఆ కంట్రీలో కూర్చోబెడుతుంది. రీసెంట్గా చూసుకుంటే బంగ్లాదేశ్లో కూడా ఇదే జరిగింది కదా. షేక్ హసీనా సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ను అమెరికాకి ఇవ్వలేదు. దీనికి ఫీల్ అయిన అమెరికా బంగ్లాదేశ్లో ప్రొటెస్టర్స్కు ఫండింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసు కదా. సొంత ప్రజలే ఆమెను బయటికి గెంటేశారు. దాని తర్వాత యాజ్ యూజువల్లీ జరిగేదే, మహమ్మద్ యూనేజ్ అనే ఒక పపెట్ను అమెరికా ఇంటర్మ్ లీడర్గా అక్కడ కూర్చోబెట్టింది. సరే, ఇప్పుడు టాపిక్ ఎటో వెళ్ళిపోయింది. 2000లో సద్దాం హుసేన్ తన ఆయిల్ ట్రేడ్ను డాలర్లో కాకుండా యూరోలో చేద్దామని అనుకున్నాడు. ఇది అమెరికాకు అస్సలు నచ్చలేదు. మీరు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో చూసుకున్నారు అని అంటే అయితే రిచెస్ట్ కంట్రీస్ లైక్ కువైట్, సౌదీ, యుఏఈ ఇవి ఉంటాయి. లేదు అని అంటే ఇప్పుడు అంతర్యుద్ధాలు, మత గొడవలు, ముఖ్యంగా సున్నీ షియా గొడవలు అంటూ కొట్టుకు చచ్చే దేశాలు ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో మనకు చాలా ఆయిల్ దొరుకుతుంది. ఆయిల్ వాసన వస్తుందని అంటేనే అమెరికా కోరుకునే ఉండలేదు. అయితే ఆ కంట్రీ అమెరికా ఎలా గిల్లితే అలా గిల్లించుకోవాలి. లేదు నేను గిల్లించుకొని అంటారా, సద్దాం గద్దాఫీకి పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతుంది. ఇంకొన్ని రోజుల్లో మోస్ట్ ప్రాబబుల్లీ ఇరాన్ లీడర్ అయిన అలీ ఖమేనీకి కూడా ఇదే గతి రావచ్చు. అసలు సద్దాంను ఏం చేశారో తెలుసా? 2001లో 9/11 అటాక్ జరిగింది. అది జయించింది అల్-ఖైదా. కానీ జార్జ్ బుష్ దీనికి ఏ సంబంధం లేని సద్దాంను పిక్చర్లోకి తీసుకొచ్చాడు. అసలు ఈ ప్రపంచంలో టెర్రరిజం మొత్తానికి సద్దామే మెయిన్ కారణం అన్నంత రేంజ్లో ప్రాపగండా చేశాడు. అసలు సద్దాం పేరు చెప్పంగానే ప్రపంచం మొత్తం షాక్ అయింది, ఇంక్లూడింగ్ అమెరికన్ కౌంటర్ టెర్రరిజం హెడ్ అయిన కోఫర్ బ్లాక్. అసలు అల్-ఖైదా ఉండేది ఆఫ్ఘనిస్తాన్లో, సద్దాం ఉండేది ఇరాక్లో. వీళ్ళిద్దరికీ రిలేషన్ ఏంటని సామాన్యులు మనకు కాదు, ఆయనకు కూడా అర్థం కాలేదు. అంతేకాకుండా ఇరాక్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ను ప్రొడ్యూస్ చేస్తున్నదని అమెరికా ఆరోపించింది. ఇరాక్లో ఉండే సద్దాం రెబల్స్కు ఫండింగ్ ఇచ్చింది. ఆ టైంలో మీడియా మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి సద్దాం ఒక విలన్లా చిత్రీకరించింది. ఇక్కడ సద్దాం ఏమి పెద్ద హీరో అనలేదు. సద్దాం కూడా చాలా నేరాలు చేసి ఆ పొజిషన్కి వెళ్ళాడు. కానీ ఒక కంట్రీ లోపలికి వెళ్ళి ఆ పర్టికులర్ లీడర్ నా మాట వినట్లేదని బంధించడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. 2003లో సద్దాంను అండర్ గ్రౌండ్ హౌస్లో దాక్కుని ఉండగా కనుక్కొని పట్టుకున్నారు. 2006లో సద్దాంను తన సొంత దేశంలోనే అమెరికా పపెట్ను ఇంటర్మ్ లీడర్గా పెట్టి ఉరి తీయించింది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పనా, అమెరికా సద్దాంను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ను సప్లై చేస్తున్నదని ఆరోపించి ఈ పనంతా చేసింది. కానీ నిజంగా సెర్చ్ చేస్తే ఇరాక్లో కెమికల్ వెపన్స్ కాదు కదా, దీపావళి టపాసులు కూడా దొరకలేదు. ఒకవేళ సద్దాం కూడా సౌదీ, యుఏఈలా అమెరికా చెప్పినట్టు ఆడి ఉంటే ఈరోజు బతికుండేవాడేమో. అమెరికా ప్రాక్సీ వార్ చేసి నాశనం చేసిన కంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ సిరియా, యెమెన్, బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్లో అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండానే గవర్నమెంట్స్ను కూల్చేసింది. ఇవి ప్రాక్సీ వార్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను చెప్పిన ఇరాక్ ఎగ్జాంపుల్ అనేది సెమీ ప్రాక్సీ వార్ అనొచ్చు. సరే, ఇప్పుడు అమెరికా ఏం చేసింది అనేది ఒక ప్యాటర్న్లో చూద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక కంట్రీ అమెరికాకు వ్యతిరేకంగా నడుచుకుంటే అప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ముందు ఆ దేశంలో ఉన్న రెబల్స్కు ఫండింగ్ ఇస్తుంది. ఆ తర్వాత మీడియాను కొనేస్తుంది. ఆ తర్వాత ప్రపంచం ముందు ఆ దేశం యొక్క లీడర్ని ఒక విలన్లా చిత్రీకరిస్తుంది. ప్రపంచం ముందు ఆ ఫలానా కంట్రీ యొక్క రెప్యుటేషన్ డౌన్ చేసేస్తుంది. ఇక్కడ ఒకవేళ రెబల్స్ వల్ల కాకపోతే అమెరికానే డైరెక్ట్గా దిగిపోతుంది. ఇక్కడ ఏదో పెద్ద సేవియర్లా వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆ లీడర్ని తరిమేయడమో లేదా సొంత దేశ ప్రజలతోనే చంపించేయడమో చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని ప్రాక్సీ వార్ అంటారు. ఈ టెక్నిక్ అమెరికా వాడినట్టు ఏ దేశం కూడా వాడలేదు. అసలు డైరెక్ట్ వారే చేయొచ్చు కదా అని మీకు ఎక్కడో డౌట్ రావచ్చు.
కానీ డైరెక్ట్ వారే చేస్తే సొంత సైన్యం కూడా నష్టపోతుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మెయిన్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో యుద్ధం ఆపేయాలని చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే ఈ ప్రాక్సీ వార్ అనే టెక్నిక్ను అన్ని దేశాలు వాడతాయి, ముఖ్యంగా అమెరికా. ఈ ప్రాక్సీ వార్లో మెయిన్ బెనిఫిట్ ఏంటో చెప్పనా? జస్ట్ రెబల్స్కి ఫండింగ్ ఇస్తే చాలు, వాళ్ళే సివిల్ వార్ను సృష్టిస్తారు. దానితో ఆ దేశం యొక్క లీడర్ పడిపోతాడు. ఇక్కడెక్కడా కూడా అమెరికా తను డైరెక్ట్గా ఫేస్ రివీల్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే మీరు సిరియా, యెమెన్లో సివిల్ వార్ ఎవరు తెచ్చారు అని అంటే అమెరికా ఫేస్ అస్సలు రివీల్ అవ్వదు. కానీ దీని వెనకాల అమెరికా ఉన్నది అని మీరు లాజికల్గా ఆలోచిస్తేనే మీకు తెలుస్తుంది. ఈ విధంగా మొత్తానికి తన చేతికి మట్టి అంటకుండా అమెరికా పని జరిగేలా చూసుకుంటుంది. ఇంక ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. అందరికీ జై శ్రీరామ్, జై హింద్.